హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త వీడియోతో వచ్చా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న మొన్న మన ఎర్రకాలువ గురించి వీడియో చేశాను కదా. ఈరోజు అది ఫైనల్ అన్నమాట. ఫైనల్ పార్ట్ అన్నమాట ఎర్రకాలువ గురించి. ఎందుకంటే ఇంకా ఈ టాపిక్ మనం మరీ సాగదీస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే చెప్తా ఉంటే ఇంకా ఇంకా అదే చెప్తున్నట్టు ఉంటుంది. సో బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నాకు వాటర్ అంటే చాలా ఇష్టం. కాబట్టి నాకు ఎంత చెప్పమన్నా నేను ఇంకా ఇంకా వాటర్ గురించి ఇంకా ఇంకా చెప్తానే ఉంటా. ఈరోజు కూడా వెళ్ళాననమాట. ఎర్రకాలువ దగ్గరికెళ్ళాను. ఎళ్లి చూసాననమాట. అసలెలా ఉంది, ఏంటి పరిస్థితి అని చూస్తే, ఎర్రకాలువ చూడ్డానికి చాలా బాగుంది. ఆ రెడ్ కలరు ఎలా ఉంటదంటే, ఆరెంజ్, రెడ్ ఉంటదండి. మంచి కలర్ భలే ఉంటది. సూర్యుడు ఉంటాడు కదా, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ గాని, లేదా ఈవినింగ్ టైంలో గాని మీరెప్పుడన్నా చూసారనుకో, సూర్యుడు ఎలా ఉంటాడో అదే కలర్‌లో ఉంటాయన్నమాట వాటర్. భలే ఉంటది. గోదావరి వాటర్ కూడా అలాగే ఉంటది. మీకా ఈ ఎర్రకాలువ తగ్గాక గోదావరి కూడా ఎళ్లి ఒకసారి తీస్తా వీడియో మీకు తీసి చూపిస్తా. సో ఇదేంటంటే, ఆ కలర్ ఎందుకొస్తదంటే, మొత్తం పొలాల్లో ఉన్న మట్టి ఇదంతా కొట్టుకొచ్చి అదలా వస్తదనమాట. ఎర్రమట్టి ఉంటది కదా, ఎర్రమట్టి కలిసిపోయి ఆ వాటర్‌లో ఆ కలర్ వచ్చేస్తదనమాట. సో ఈ వాటర్ చాలా రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అన్నమాట. వరదొచ్చిందని అదేదో ప్రమాదం అని అనుకోకండి. పొలాలకి చాలా ఉపయోగపడుతుంది ఈ వాటర్ అంతా. ఇక్కడికొచ్చే ఇక్కడ మా సైడ్ ఉన్న పొలాలన్నీ ఫెర్టైల్ సాయిల్స్‌గా మళ్ళీ మారతానే ఉంటాయి ఆ వాటర్ వల్ల. ప్రతి 4 ఇయర్స్‌కి, 2 ఇయర్స్‌కి ఒక్కోసారి ఆ వాటర్ అలా వస్తా ఉంటాయి. సో అందరూ ఏంటి ఇవన్నీ ఏసి, మొక్కలేసి లేదా ఏమన్నా యూరియా గట్టా ఏసి, నైట్రోజన్ అవన్నీ పెంచడానికి ట్రై చేస్తారు. మాకు నేచురల్‌గా దేవుడే ఇచ్చాడు. డైరెక్ట్‌గా వచ్చి మనకి ఆ వాటర్‌తో మొత్తం న్యూట్రియంట్స్ అన్నీ మళ్ళీ రిచ్ అవుతాయన్నమాట. ఎందుకంటే ఆటిలతో పాటు చేపలొస్తాయి. అవి చాలా ఎక్స్‌క్రీటా అది రిలీజ్ చేస్తాయి. ఆ వాటిల వల్లే బోలెడు నైట్రోజన్ ప్రొడ్యూస్ అవుతది. సో, చాలా మంచిది. ఒక విధంగా మంచిది. ఒక విధంగా పొలం చేతికొచ్చేసే టైంకి వాటరొస్తే చాలా ప్రమాదం. బట్ నాట్లేసే టైంకొచ్చింది కాబట్టి ఏ ప్రమాదం లేదు ఈసారైతే మటికి. నాట్లేసే టైంకొచ్చింది కాబట్టి ఏ ప్రాబ్లమ్ లేదు. అదే అయిపోయి ఇంకా పంట చేతికొచ్చే టైంకి నీళ్ళొచ్చుంటే చాలా బాధపడతారు ఫార్మర్స్ అందరూ. అందరూ స్విమ్మింగ్ చేస్తే చాలా మంచిది అంటున్నారు. అందుకే స్విమ్మింగ్ చేయకుండా ఇలా వాకింగ్ చేస్తున్నా. అదే మన బాడీ అంతా ఫోర్స్ పడుతుంది ఇలా వాటర్ని ఎదురుగా వెళ్తుంటే. బట్ ఏమంత గట్టిగా లాగేదన్నమాట ఇక్కడ వాటర్. అటు సైడ్ అయితే లాగేస్తుంది. పాడసత్తం తల్లి గుడి వెనకాల నుంచి ఒక దాన్ని ఏమంటారు, బోధులాగా ఉంటుంది అనమాట. దాంట్లోంచి ఫుల్ స్పీడ్ వస్తాయి వాటర్. అక్కడైతే లాగేది. ఈరోజు ఆదివారం స్టార్ట్ చేసి, సో అది లేదు కాబట్టి ఏ ప్రాబ్లం లేదనమాట. బట్ ఈరోజు వెళ్ళి చూస్తే నిన్నటి కంటే ఈరోజు వాటర్ వెనక్కి లాగేసినాయి అనమాట. ఇంకా లాగేస్తాయి వాటర్. ఒకసారి వెనక్కి లాగడం మొదలెట్టినాయి అంటే మొత్తం వాటర్ ఒక 1 డే 2 డేస్లో మొత్తం ఖాళీ అయిపోతాయి. ఇంకా మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు. 2 డేస్ అలా బ్రేక్ తీసుకున్నారు. పొలం పనులకి వెళ్ళే వాళ్ళందరూ బ్రేక్ తీసుకుంటారు. ఇంకా ఆ తర్వాత నుంచి మళ్ళీ మామూలుగానే అందరూ బైక్స్ వేసుకుని, సైకిల్స్ వేసుకుని ఎవరి పొలాలకు వాళ్ళు వెళ్ళిపోయి పని చేసుకుంటూ ఉంటారనమాట. సో బ్యాక్ టు నార్మల్ లైఫ్ అనమాట. బట్ ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే ఈరోజు వెళ్ళి చూస్తే ప్రశాంతంగా అలలు అలా 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 వచ్చి తగులుతూ ఉంటే సాయిల్‌కి అలా తగులుతా స్పీడ్‌గా వస్తూ తగులుతున్నాయి అనమాట. అదే సముద్రం అలలు అయితే అలాగ ఇంకా స్పీడ్‌గా వచ్చి తగులుతాయి కదా, సౌండ్ వస్తది. వీటిలో అలా కాదు. అంత ఎక్కువ సౌండ్ రావట్లేదు. అంత ఎక్కువ సైలెంట్‌గాను లేదు. మీడియం వాయిస్‌లాగా అలా స్లోగా వచ్చి అలా అలా అలలు అలా తగులుతా అలా ప్లెజెంట్‌గా ఉందనమాట. అక్కడ దగ్గర ఒక అరగంట అలా నుంచున్నాననమాట. సముద్రం దగ్గర నుంచుంటే ఇంకా ప్లెజెంట్‌గా ఉంటది. అదేంటో తెలీదు. సముద్రం అయినా, ఇదైనా వాటర్ దగ్గర నుంచుంటే అదేంటో తెలీదు. నాకు అదో తెలియని ఎనర్జీ వస్తది అక్కడ నుంచుంటే. ఇంకా పొద్దున్నే చూసాననమాట. ఒక చోట గట్ల దగ్గర చిన్న చిన్న చేప పిల్లలు ఎర్రగా ఉన్నాయన్నమాట. అవి అలా అలా ఒక
దగ్గర దగ్గర 50 చేపల్లో ఎన్నో ఉంటాయి. అన్నీ ఒక గుంపులా చేరి అలా పైన నీటి పైన ఇలా ఇలా తిరుగుతా ఉన్నాయన్నమాట. అలా తిరుగుతా అలా వెళ్తా ఉంటున్నాయి. చేపలు బాగా తిరుగుతున్నాయన్నమాట. కొంతమంది పొలాల్లో కొరమీనులు కూడా అలాగే ఉండిపోతాయి ఎక్కడికి వెళ్ళకుండా. ఇప్పుడు నీళ్ళు ఆగేసాక కొరమీనులని ఇవన్నీ పట్టుకుంటారన్నమాట మెల్లిగా. మ్యాక్సిమం చేపలన్నీ వాటర్తో పాటే వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఇంకొన్ని చేపలు మట్టుకు ఉండిపోతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వరకు ఉన్న మొక్కలు అవన్నీ ఉన్నాయి కదా, వాటర్లో సబ్మర్జ్ అయిపోయి ఉన్నాయి కదా, అవన్నీ చచ్చిపోతాయి అన్నమాట. చచ్చిపోయి స్మెల్ వస్తుంది. ఒక నెల వరకు స్మెల్ అలా వస్తూనే ఉంటుంది. అది చాలా దరిద్రంగా ఉంటుంది పీల్చడానికి. అసలు చెప్పలేం. అబ్బా, ఆ స్మెల్ 1 month వస్తానే ఉంటుంది. ఆ ఏరియా నుంచి వెళ్ళామంటే ముక్కు మూసుకోవాలి ఇంకా, లేదంటే ఏదో వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. అంత తేడాగా ఉంటుంది వాయిస్ స్మెల్. అంతే, ఏదైనా కుళ్ళిపోతే అలాగే స్మెల్ వస్తుంది కదా, ఏదైనా సరే. ఇప్పుడు ఏది చనిపోయినా కుళ్ళిపోతే స్మెల్ ఎలా వస్తుంది, అలాగే వస్తుంది. ప్లాంట్స్ కూడా అంతే, చాలా దారుణంగా స్మెల్ వస్తుంది. ఇంకా చేపలు పట్టే వాళ్ళ గురించి తెలిసిందే. ఇంకా నీళ్ళు తగ్గుతుంటే ఇప్పుడు ఏమవుతాయంటే, ఇటు సైడ్ గట్ల మీదకి వెళ్ళి మళ్ళీ నార్మల్ వెనక్కి లాగుతుంటే అటు సైడ్ గట్ల మీద వెళ్ళడానికి చేపలు ట్రై చేస్తూ ఉంటాయి. అప్పుడు రోడ్ల మీద వెళ్తూ ఉంటాయి అనమాట. ఇదే సరైన అవకాశం అని చెప్పి ప్రతి వాడు కర్ర ఎచ్చుని కొడతాడు. కర్రలు ఎచ్చి కొట్టాడేసి వాడు కొడతారు, లేదంటే దాన్ని ఏమంటారు వల్లేసి వాళ్ళు వల్లేసి పడతారు. ఇంకా అలాగా ఈ ఈ రోజు రేపు గట్టిగా ఉంటుంది, చేపల వేట మళ్ళీ మొదలవుతుంది. ఇంకా వర్షాకాలం అంతా చేపలు బాగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక నష్టం ఏం జరుగుతుందంటే, ఆ చెరువుళ్ళు జాగ్రత్తగా ఉంచుకుంటే పర్వాలేదు కానీ చేపల చెరువుళ్ళు చుట్టూరు నెట్ వేయకుండా అలా నార్మల్గా వదిలేసి ఉంటే మట్టుగా అక్కడ ఉన్న చేపలన్నీ ఆ వాటర్తో పాటు వెళ్ళిపోతాయి అన్నమాట. ఎలా ఉందో చూసారా, ఇదంతా మొత్తం ఫుల్ మునిగిపోయింది. చెప్పానుగా మునిగిపోద్ది, అంతా మునిగిపోద్ది అని. చిన్నప్పుడు అయితే ఇలా వాకింగ్ చేసుకుంటూ ఈజీగా వెళ్ళిపోయేవాడు అలాగా. ఇప్పుడు కూడా అలాగే వస్తాను అక్కడి నుంచి ఇక్కడ వరకు. అదో సరదా, ఏదో దాటేస్తాం గట్టి అని చెప్పి. బైక్స్ మీద అయితే వెళ్ళలేం కానీ ఇలా అయితే వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొంచెం కష్టపడాలి, మోకాళ్ళ లోతు వరకు వస్తుంది నీళ్ళు అనమాట. చూద్దాం, ఇంకా ఎక్కడైనా నీళ్ళు పెరుగుతాయేమో. పెరగకపోతే పర్వాలేదు కానీ పెరిగినాయి అంటే ఇంకా డెప్త్ ఎక్కువ అయిపోద్ది అనమాట. చుట్టూరు నెట్ వేయలేదంటే ఇంక అంతే సంగతి. చక్కగా వెళ్ళిపోతాయి చేపలు. వాళ్ళు చేసిన కష్టం అంతా వృధా అయిపోద్ది. ఇప్పుడు వరకు కష్టపడి వాటికి మేతలు వేసి అన్నీ చేసింది అవన్నీ వృధా అయిపోతాయి. సో ఇంకా నిన్న ఏంటంటే, నిన్న చేసినప్పుడు వీడియో నేను పొద్దున్న మీకు ట్రైలర్ వేసాను అనమాట. ఆ ట్రైలర్లో చూపించాను, బట్ దాంట్లో మాట్లాడడం ఏం పెట్టలేదు. ఇప్పుడు అవి ప్లస్ ఈరోజు షార్ట్స్ ఏం పెద్దగా తీయలేదు. షార్ట్స్ అసలు తీయలేదు, పెద్దగా తీయడం కాదు, ఈరోజు అసలు ఏ షార్ట్ తీయలేదు. నిన్న తీసినయే బీరోల్ షార్ట్స్ వస్తాయి. అది నిన్న జరిగిందనమాట మొత్తం. బట్ ఈరోజు నిన్నటితో పోలిస్తే ఈరోజు వాటర్ తగ్గినాయి. బట్ అంత బేభత్సంగా తగ్గిపోయే అంత ఏం కాదు కానీ తగ్గినాయి, వాటర్ అయితే తగ్గినాయి. పైకి ఎక్కడం అయితే మానేసినాయి అనమాట. సో ఇంకా వాటర్ ఏమో అలాగే ఇంకా వెనక్కి లాగేస్తున్నాయి. నిన్న అయితే ఎక్కువగా ఉన్నాయి అనమాట. బట్ ఇంకా తగ్గిపోలేదు, మొత్తానికి ఏం తగ్గిపోలేదు కానీ సాయంత్రానికి మెల్లిగా లాగేస్తాయి. రోడ్ల మీద ఉన్న వాటర్ అంతా లాగేస్తాయి. ఇంకా రేపు సాయంత్రానికి మొత్తం లాగేస్తాయి అనమాట. ఇప్పుడు కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం అనమాట. ఏఐ అనేది ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి దాని ద్వారా నేను వీడియోస్ క్రియేట్ చేస్తున్నా. అలా అని చెప్పి నేను ఇలా వ్లాగ్స్ చేయడం ఆపేస్తానని కాదు. వీటి దారి వీటిదే, వాటి దారి వాటిదే. ఏంటంటే మీ అందరి సహకారం కావాలి. నెక్స్ట్ 6 monthsలోగా నా ఛానల్ బూమ్ అవ్వాలి. నా ఛానల్ బూమ్ అయ్యి ఖచ్చితంగా ఒక 3K కానీ 4K కానీ సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నా నెక్స్ట్ జనవరి టైం కల్లా. సో చూద్దాం. నేనైతే టార్గెట్ పెట్టాను, మొత్తం మీ చేతిలోనే ఉంది. లైక్లు చేస్తారో, షేర్లు చేస్తారో, లేదా సబ్స్క్రైబ్లు చేస్తారో, అంతా మీ చేతిలో ఉంది. ఎంతమందికి వీలైతే అంతమందికి ఫార్వర్డ్లు చేయండి. సో మీకు ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా కావాలంటే నన్ను అడగండి, తప్పులేదు, నేను చేస్తా. నాకు తెలిసినంత వరకు నేను అంతా మీకు హెల్ప్ చేయడానికే ఈ ఛానల్ క్రియేట్ చేసింది అనమాట.
సో ఇంకా ఇంకా క్రియేట్ చేస్తా. ఫోటోగ్రఫీ కానీ, వీడియోగ్రఫీ కానీ, సినిమాటోగ్రఫీ కానీ గురించి ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి తగ్గట్టు నేను వీడియోస్ చేసుకుంటూ వెళ్తా. అండ్ రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తా. ఓన్లీ వ్లాగ్సే కాదు, బీరోల్స్ వస్తాయి. అండ్ డ్రోన్ కూడా రాబోతుంది ఫ్యూచర్లో. దాని మీద కూడా చేస్తా అనమాట. దాంతో కూడా వీడియోస్ చేస్తా. ఏఐ ఏంటంటే మీరైనా ఏఐ గురించి నేను మామూలుగా చెప్తున్నాను కానీ ఫ్యూచర్ చెప్పాలంటే వీడియో ఎడిటింగ్ ఉంటుంది, ఉండదని కాదు. బట్ ఏఐ ఏంటంటే ఏఐ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల మనం చాలా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. సో అదనమాట. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎడిటింగ్ మీరు కొన్ని ఉంటాయి, అవి అన్నీ మీరు హ్యాండ్ టు హ్యాండ్ యూజ్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏఐ యూజ్ చేశారనుకో, సింపుల్ ఒక క్లిక్తో మొత్తం దానికి అదే ఎడిట్ చేసుకుంటే దానికి అదే చేసుకుంటుంది. మనం ఇంకేమైనా చిన్న చిన్న కరెక్షన్స్ చేయాలంటే తర్వాత చేయొచ్చు, అంతే. ఇప్పుడు కొత్తగా ఏంటంటే టెక్స్ట్ టు వీడియో అని వచ్చింది ఏఐలో. ఒక టెక్స్ట్ రాశారనుకో, మనకి ఏం కావాలంటే అది రాస్తే ఆటోమేటిక్గా వీడియో వచ్చేస్తుంది అనమాట. సో అది కూడా మనం కావాల్సినట్టు చేసుకోవచ్చు. సో మన చేతిలో ఉంటుంది ఇవన్నీ మనం చేసుకోవడం అనేది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెతకండి, వెతికి ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయో వెతికి పెట్టండి అనమాట. నేను ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది ప్రస్తుతానికైతే ఎవరికి చెప్పను. అది చాలా టైం తీసుకుంటుంది. నేను మళ్ళీ దాని మీద వీడియో కూడా చేస్తా, బట్ నా ఛానల్ బాగా గ్రో అయ్యాక చేస్తా. అప్పుడు వరకు నేనైతే చేయను. ఇదివరకు అయితే చిన్నప్పుడు అయితే ఇంకా చాలా బాధగా ఉండేది. ఎప్పుడు వెళ్ళిపోతున్నాయి నీళ్ళు, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి అంటే అబ్బా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలిరా బాబు, ఏంట్రా బాబు ఇన్ని రోజులు సెలవులు వచ్చినాయి, ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా నీళ్ళే అనిపించేది. ఇప్పుడేమో సిరాకు అవుతుంది, అమ్మ ఎన్ని రోజులు ఉంటారా నీళ్ళే అనిపిస్తుంది. ఇంకంటే అటు ఇటు తిరగడానికి లేదు. బట్ ఆ క్లైమేట్ మట్టుకు ఎంజాయ్ చేయడానికి మాత్రం చాలా బాగుందండి. ఆ చల్లటి గాలి వేస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళు ఉన్న చోట దగ్గరికి వెళ్ళి అలా నుంచుని కాసేపు అలా ఉంటే చల్లని గాలి అలా వస్తుంది అనమాట దాని దగ్గర. ఇదే హైదరాబాద్ వెళ్ళామనుకో, దీని అమ్మ ఆ స్మెల్, గాలి వస్తుంది కానీ ఆ గాలితో పాటు స్మెల్, దరిద్రం, అదంతా మొత్తం చెత్త అదంతా ఉంటుంది ఆ చెరువుల్లో. సో ఇక్కడ ఉన్నంత ఆనందం మనకి అక్కడ ఉండదండి. నేచర్ ఇక్కడ ఎంత ప్లెజెంట్గా ఉన్నట్టు హైదరాబాద్లో ఏమి ఉండదు. ఏదో ఉంటుంది, మన హైదరాబాద్ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి ఎంతో దూరం వెళ్తే అక్కడ ఉంటుంది, కానీ దగ్గరలో మట్టుకు ఏమి ఉండదు. సో ఇదండి. అండ్ మీకు బీరోల్స్ ఇవన్నీ వేస్తాను చూడండి. నిన్న జరిగిన బీరోల్స్ వేస్తాను. ఈ రోజు అయితే నేను ఏ షార్ట్స్ పెద్దగా తీయలేదు, బట్ ఈరోజు ఏం జరిగిందో మొత్తం మేము ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇదే ఫైనల్ వీడియో అనుకోండి. ఇంకేమన్నా బీరోల్స్ వస్తే మళ్ళీ తీస్తే వేస్తాను, లేదంటే నెక్స్ట్ టాపిక్స్కి వెళ్తూ ఉంటాను. ఇక్కడ నుంచి కొత్త టాపిక్స్ వస్తూనే ఉంటాయి, రోజు కొత్త టాపిక్స్ వస్తూనే ఉంటాయి. అండ్ మన ఛానల్ బాగా గ్రో అవ్వాలని మీరు అందరూ కోరుకోవాలని కోరుకుంటున్నా. మీ చేతిలోనే ఉంది, నా ఛానల్ గ్రో చేయాలన్నా ఏం చేయాలన్నా మీ చేతిలోనే ఉంది. మనందరం కలిసి ఒక టీంలా గ్రో అవుదాం. మీకేం కావాలో నేను మీకు హెల్ప్ చేస్తా, మీరు నా ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.